ఏం పేరు అన్న? మదన్ మోహన్ రెడ్డి. ఎక్కడ నుంచి? గూడూరు. ఏంటి మరి మీ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగింది 5 ఏళ్లలో? జరిగింది. ఏం జరిగిందంటారు? స్కూల్ డెవలప్ అయినాయి, హాస్పిటల్స్ డెవలప్ అయినాయి, జరిగినాయి. మేనిఫెస్టో మొత్తం అమలు జరిగిందా? అమలు జరిగింది. మొత్తం చెప్తున్నట్టు 99% జరిగింది. పథకాలు వచ్చినాయి మీ ఇంట్లో ఏమైనా? మా ఇంట్లో రాలేదు, మేము హైయర్ క్యాస్ట్ కాబట్టి రాలేదు. ఓసీ రాలేదు. అయితే కద్మా వాళ్ళకి వచ్చినాయి, అందరు కూడా వచ్చాయి. వాలంటీర్లు ఏమైనా డబ్బులు తీసుకోవడం ఏం లేదు, జరగకుండా పోవడం ఏం లేదు. ఒక రెవెన్యూలో తప్పితే ఇంకెక్కడ ఎవరు డబ్బులు జరిగేవాళ్ళు లేరు. రెవెన్యూ వ్యవస్థ ఎవరు వచ్చినా మార్చే పరిస్థితి అయితే కనబడట్లేదు. దాన్ని మార్చాలి. ఏం పేరమ్మా? నా పేరు పద్మావతి. ఎక్కడి నుంచి? ఇక్కడ మోర్యావట్ల కానించి. గుంటూరే. ఏంటి మరి ఈసారి ఎవరికి వేద్దాం? జగన్కి ఓటు. జగన్కేనా? ఎందుకు జగన్కి? జగన్ మాకు అన్ని మంచి చేశాడు కాబట్టి. మంచి అంటే ఏంటి? పథకాలా? ఏమేమి వచ్చినాయి ఇంట్లో? మరి మా మనవరాలకి మరి ఈ అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, మరి నాకేమో 18,000 డబ్బులు వచ్చినాయి, ఒంటరి మహిళ పింఛన్ వస్తుంది, మరి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, మళ్ళీ ఏమో ఈ మాకు కనీసం బియ్యం కార్డు జన్మభూమి కార్యక్రమంలో పెట్టాను, రచ్చబండ కార్యక్రమంలో పెట్టాను. లాక్డౌన్లో జగన్ అన్న వచ్చినాక మాకు వచ్చినాయి అన్ని. వాలంటీర్లే ఫస్ట్ తారీఖు 6 లేదు అస్సలు. సచివాలయంలో పనులు జరుగుతున్నాయా? అధికారులు ఉంటున్నారు. ఏంటి మరి ఈ పని ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మేము 3 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. జగన్ వచ్చిన తర్వాత వచ్చింది అది కూడా. ఎంత ఇస్తున్నారు? మాకు 8,000 ఇస్తున్నారు. పెంచుతారని చెప్పి అన్నారు. ఏమన్నా పెంచుతానంటే కాంట్రాక్టుల కిందేగా అంతా జగన్ అన్న దయ్య. పర్మనెంట్ చేస్తే ఏమన్నా గతంలో చేశారా ఇలా పర్మనెంట్ ఎవరికైనా? లేదు, మరి నాకైతే తెలియదు. 2 సంవత్సరాలు పెట్టేగా వస్తుంది, మరి మనకైతే తెలియదు. మాకైతే ఇతుకి ఎంతమంది ఉండని మరి ఏదైనా కానీ ఇప్పుడు మా సేపర్లు అందరూ కూడా జగన్కే ఓటాని అంటున్నారు. జగన్కే పక్క. బాబు గారికి ఎందుకు వేయట్లేదు? ఆడికా అసలు అంతమంది పెట్టాడు పథకాలు, ఏ పథకాలు నెరవేరలేదు. మరి అన్ని ఫ్రీ అన్నాడు, అన్ని చేస్తానన్నాడు, ఏమీ చేయలేదు. జగన్ వచ్చినాకనే మాకు బాగుంది. జగన్ పెట్టిన మేనిఫెస్టోలో అన్ని పథకాలు వచ్చినాయా? అన్ని వచ్చినాయి. తేడా ఏమి లేదు అసలు. జరిగింది, రాష్ట్రంలో జరిగింది. ఏ రాజధాని కావాలి మీకు? అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. అన్ని డెవలప్ అవ్వాలి. ఒక దగ్గర అనేది అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. అయితే మరి వాళ్ళు 161 కొడతా అని చెప్పి అంటున్నారు, వీళ్ళేమో 175 కొడతామంటున్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 120 రావచ్చు అనుకుంటున్నాం. మేము అనుకుంటున్నాం 115 నుంచి 120 రావచ్చు అంటున్నారు. ఎందుకు వస్తాయి ఇన్ని ఓట్లు? అన్ని సీట్లు ఎందుకు వస్తాయా? ఇప్పుడు జనాలు ఎందుకు వేయాలంటే మధ్యతరగతి వాడికి ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం. ఈ 2 సఫిషియెంట్గా జరిగాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఫుల్ ప్రెజెంట్గా అందరికీ జరిగాయి. కాబట్టి మధ్యతరగతి వాడికి, బిలో మిడిల్ క్లాస్ వాడికి అంతకుమించి కావాల్సిందంటూ ఏం లేదు. ఆ 2 ఫుల్ ప్రెజెంట్గా జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా వేస్తారు. బాబుకి ఎందుకు వేయకూడదు? బాబు ఇంతకుముందు చెప్పినట్టు ఏది నెరవేర్చలేదు. మేనిఫెస్టో ఏది నెరవేర్చకపోగా రుణమాఫీ అడిగితే రైతులకు వచ్చేసారు, రుణమాఫీ ఎక్కడి నుంచి చేస్తారని చెప్పి రైతులని దబాయించాడు. అతను చేస్తా అన్నారు. తిరిగి అడిగిన తర్వాత ఎవరు చెప్పారని చెప్పి అతనే బుకాయించాడు. అతను ఎప్పుడు ఏది చేయలేదు రైతులకి. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ప్రభుత్వ సొమ్ము ప్రజలు తినచ్చు అనేది ఒక జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చిన తర్వాతే జరిగింది. రాజధాని ఏది కావాలంటావు? రాజధాని ఏదొచ్చినా పర్వాలేదు. జగనన్న దారాగా, అది చంద్రబాబు నాయుడు దారాగా అయితే మాకు అసలు వద్దనే వద్దు. జగనన్న పెడితేనే రాజధాని కావాలి, చంద్రబాబు చేస్తే అసలు వద్దు. సైకిల్ ఏమో బయట ఉండాలి, ఫ్యాన్ ఏమో ఇంట్లో ఉండాలి, గ్లాస్ డస్ట్బిన్ లో ఉండాలి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తా మరి? అసలు పవన్ కళ్యాణ్ గురించి అసలు మేమేం చెప్పమయ్యా. మా జగనన్న గురించి అడిగితే ఏదైనా చెబుతాం. బాబు గురించి అసలు ఏం వద్దు. వాళ్ళేమో ఒక్కొక్కరిని కుర్చీలు మడత పెట్టి పంపిస్తామని చెప్పి అంటున్నారు. ఏంటి మరి జరిగిద్దా? అది జరగదా? జగనన్న మడత పెడతాడంట. మా జగనన్నే మడత పెడతాడు. డోక్రాల్లో ఉన్నారా? రుణాల మాపిడి కూడా వేసాడు, మాకు డబ్బులు పడ్డాయి. ఈసారి కూడా పెట్టాలనుకుంటున్నారా? ఇది రుణమాఫీ మళ్ళీ కావాలి. మరి అన్ని కావాలంటే మరి జగనన్న ఓటేస్తేనేగా, మా జగనన్న వస్తేనేగా మాకు అన్ని. ఓటేస్తావు ఈసారి మరి? మా జగనన్న పక్క.
ఉచిత బస్సులు పెడతామని చెప్పి అంటున్నారు టీడీపీ వాళ్ళు, పెట్టొచ్చు అంటారా? బస్సులు అనేది చాలా తప్పండి. ఒకవేళ పెట్టినా స్టూడెంట్స్కి అలాంటి వాళ్ళకి పెడితే ఉపయోగం ఉంటుంది. అందరికీ బెటర్, ఎంప్లాయీస్కి అంతవరకే. మహిళలకు అనేది పూర్తిగా తప్పది. ఎవరు పెట్టినా తప్పేది. వీళ్ళు పెట్టిన తప్పే, వాళ్ళు పెట్టిన తప్పే, ఎవరు పెట్టినా తప్పే. మరి ఆయన మొన్నటిదాకా పథకాలు అమలు చేస్తూ ఉంటే శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అన్నారు. ఇప్పుడు ఏం మాట మార్చేయమంటున్నారు అంటే పథకాలు మేము వచ్చినా కొనసాగితే దీనికన్నా ఎక్కువ ఇస్తాం ఇంకా అని చెప్పి అంటున్నారు. మరి ఏం చెప్పాలి దానికి? చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా జనాలు నమ్మే పరిస్థితులు లేరండి. ఎందుకంటే ముందు చెప్పినట్టు కూడా ఆయన ఎప్పుడు చేయలేదు ఆయన. కాబట్టి ఆయన చేస్తానన్నా చేయదని చెప్పినా ఏది చెప్పినా నమ్మరు. వాళ్ళకి ప్రజలకి ఏంటంటే నమ్మకం లేదు, చేస్తారనే నమ్మకం లేదు. కాబట్టి ప్రజలైతే నమ్మరు. గవర్నమెంట్ స్కూల్లో స్టాండర్డ్స్ ఏమైనా పెరిగినాయా నాడు నేడు ద్వారా? స్టాండర్డ్స్ పెరిగాయండి, స్టాండర్డ్స్ పెరిగాయి. ఇప్పుడు మా ఊరు పక్కనే ఎస్టీ కాలనీ ఉంది. నేను బయటికి పొలాల్లోకి వెళ్తుంటే నిద్రలేస్తే చినిగిపోయిన కొట్లు వేసుకొని పోయేవాళ్ళు, చాలా వికారంగా ఉండేవాళ్ళు పిల్లకాయలు. ఈరోజు అగ్రకులాలతో సమానంగా నీట్గా ఉంటున్నారు పిల్లకాయలు. ఎవరైనా పోయి చూసుకోవచ్చు. యూనిఫామ్స్ కానీ ఇప్పుడు యూనిఫామ్ బట్టలు వాళ్ళు ఇచ్చినందువల్ల పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీట్గా శుద్ధంగా పెడుతున్నారు. తలదువ్వి నీట్గా చేసి పంపిస్తున్నారు. ఇంతకుముందు మొత్తం చినిగిపోయిన బట్టలు వేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని తిరిగేవాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో కూడా బ్రహ్మాండంగా పిల్లకాయలు బాగుంటున్నారు. అయితే మరి మీరు దేనికి వేస్తారంటారు ఈసారి? వైఎస్ఆర్సీపీకి సిద్ధమే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే నొక్కుతాం. అవునండి. కుర్చీలు మడత పెట్టేసే కదండి 23 ఇచ్చారు. అంతే కదా. గుంటూరులో ఎవరు గెలుస్తారు? టీడీపీయా వైసీపీయా? జగనన్న పార్టీ గెలిచేది. ముస్తాఫా గారు, ముస్తఫా వాళ్ళ అమ్మాయి గెలిచింది అంట. బాగానే చేశారా? అన్ని మా జగనన్న వచ్చినాక మాకు అన్ని బాగున్నాయి. రేషన్ బియ్యం అందుతున్నాయా? గంట కొట్టినట్టుగా ఇంటి 5వ తారీఖులో 1వ తారీఖు కాడ నుంచి 20వ తారీఖులో ఇంటికే వచ్చేస్తుంది బండి. బియ్యం ఇస్తున్నారా డబ్బులు ఇస్తున్నారా? బియ్యమే. సరుకులన్నీ మాకు అన్ని ఇంటి ముందరకి. అంతకుముందు అయితే రేషన్ కార్డు పోయి నిలబడాలి. పింఛన్కి పోయి ముసలాళ్ళు కూడా, నడవలేని ముసలాళ్ళు కూడా పోయి అక్కడ హాస్పిటల్ కాడ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో ప్రతి ఒక్కదానికి మాకు బాగానే ఉంది జగనన్న వచ్చినాక. ఓటుకు డబ్బులు కావాలా మరి ఈసారి? మాకు ఓటుకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మేము ఫ్రీగానే వేస్తాం మా జగనన్నకి. తీసుకున్నావా? లేదు, ఈసారి కూడా తీసుకోకుండానే వస్తాం. అలానే వేయాలి కూడా. మరి సిద్ధమే అయితే? సిద్ధమే. బటన్ నొక్కుతున్నావు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు మరి? ఎందుకండి అనవసరం కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన సీట్లు కూడా తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయిన 23 సీట్లు, ఇతనికి ఇచ్చింది 24. అతను పోటీ చేసింది వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన నోట్లో పోటీ చేసేటప్పుడు ఇంకా అతని గురించి ఏం మాట్లాడతాం? స్థాయి కాదు కదా, అసలు అనవసరం కదా. ఇప్పుడు మనం ఏ రకంగా మాట్లాడాలి అతని గురించి? ఏదైనా ఒక ఎమ్మెల్యే ఉందా, లేదు ఏదన్నా ఒక ఇంకేమో లాక్కోలేదు. అతనికి గౌరవం ఇవ్వనంత ప్రాధాన్యత ఇవ్వనందువల్ల అతను వచ్చేసాడు. అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీ రాపాక వరప్రసాద్ అవుతుంది. ఎందుకంటే గెలిచింది ఒక ఎమ్మెల్యే, అతనే పార్టీ అతనిదే అవుతుంది. అయితే ఇప్పుడు మరి మీరు అభ్యర్థిని చూసి ఓటేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారా? ఇప్పుడు అభ్యర్థి కంటే కూడా ముందు జగన్మోహన్ రెడ్డి కదండి, ప్రభుత్వాన్ని నడిపే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన చూసే వేస్తాం. ఆ అభ్యర్థి మీ కులం అయిన అతనే అయితే వేస్తారా, లేకపోతే డబ్బుని చూసేస్తారా? డబ్బు ఏం అవసరం లేదండి, అంతే. అక్కడ లోకల్ క్యాండిడేట్ 40% అయితే 60% జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అమ్మలేదండి, ఫ్రీగానే వేసాం. నేను ఓటు వేసినప్పుడు ఇప్పుడు వరకు డబ్బులు తీసుకోం కూడా. మా ప్రాంతంలో 500 ఇచ్చారండి. తక్కువే. తెలీదండి, ఉండొచ్చు కూడా, పోటీ ఉండొచ్చు కూడా. 120 ఖచ్చితంగా వస్తాయండి. అర్హులందరికీ 90% అందాయండి. 90% అందరికీ అందాయి. ఏదైనా కొంతమందికి ఆధార్ కార్డులు లేకపోవడం, ఈ పథకాలు రాకముందు ఆధార్ కార్డులో ఏజ్ తప్పు ఉండడం, అలాంటివి కూడా తప్పితే మిగతా వాళ్ళందరికీ. ఇంకోటి ఏంటంటే కొంతమంది పేదవాళ్ళకి ఆ ఏజ్ రెక్టిఫై చేసుకునే అవకాశం లేకుండా చేశారు. అది కూడా చేసి వాళ్ళకు కూడా అందిస్తే బాగుంటుంది. సంక్షేమం, అభివృద్ధి రెండు సాధ్యం. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.